గొప్ప సమయాన్ని మనకిచ్చాడు ఈ రాత్రి సమయంలో. Thank you, Lord. Thank you, Jesus. ప్రభువానికి వందనాలు, వందనాలు. We worship you, Lord. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, We praise you, Master. నిన్ను స్తుతిస్తున్నాము దేవా. We exalt your name. నీ నామమును హెచ్చిస్తున్నాము ప్రభు. We magnify your name, Father God. నీ పరిశుద్ధ ఘన నామమును ఆరాధిస్తున్నాము. Thank you for giving us great opportunity to pray and praising in your amazing presence. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు. Everybody look unto God. అందరూ దేవుని వైపు చూద్దాం. This is the word of God says very clearly, in my presence there is a fullness of joy. దేవుడు చెప్తున్నాడు తన యొక్క లేఖనము ద్వారా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని. Thank you, Jesus. యేసునికి వందనాలు. 1 Thessalonians chapter 5 verses 18, the Bible says, give thanks unto the Lord for everything. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. Ephesians chapter 5 verses 28, always give thanks unto the Lord. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించమని. Psalms in the Bible says, which is a very good, give thanks unto the Lord. కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది. It is a good thing to give thanks unto the Lord. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మంచిది. Gospel of Matthew chapter 7 and 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, Ask and you shall receive.